యజమానిని మోసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన వ్యక్తిని హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్నేహితులు పక్క ప్లాన్ ప్రకారం నగదును ఎత్తుకెళ్లారని చెప్పారు. యాక్సిడెంట్ అయిందని చెప్పి నగదు బ్యాగును స్నేహితుడికి ఇచ్చాడన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనపై వికారాబాద్ జిల్లా పరిగిలో అవగాహన కల్పించారు. మనం తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తు నిర్ణయిస్తాయని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మత్తు పదార్థాల ద్వారా హత్యలు చేసేందుకు వెనుకాడరు అని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీ చేస్తున్నామని, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగువ కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. నిన్న కురిసిన వర్షాలకు 510 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358 మీటర్లు కాగా ప్రస్తుతం 355 మీటర్లుగా ఉంది. విద్యాసంస్థలతో డ్రగ్స్ నిరోధక చర్యలు బలోపేతం చేయాలన్నారు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, మత్తు పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తు పాడవుతుందని చెప్పారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కొండపిలో ఆసుపత్రి భవనాల అభివృద్ధికి 50 లక్షల నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆశా వర్కర్లకు 10,000 జీతం ఇవ్వడంతో పాటు 1,000 రూపాయలను ఇన్సెంటివ్స్ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ సీలింగ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన పరిగి ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలని రంగపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. 20 ఎకరాల 23 గుంటల భూములను అక్రమార్కులను కట్టబెట్టారని వారు ఆరోపించారు. అక్రమంగా మట్టి వ్యాపారం చేస్తున్న దుండగులకు సహకరిస్తూ వసూలకు పాల్పడుతున్నారని చెప్పారు. సింగరేణి తీసుకున్న నిర్ణయంతో తామంతా ఇబ్బందులు పడుతున్నామన్నారు రామగుండం లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి. చెల్లపల్లి డిపో నుంచే బొగ్గును సొంతంగా సప్లై చేస్తామని ప్రకటించడంతో తామంతా ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు. సింగరేణిపై 6,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, సింగరేణి సంస్థ నిర్ణయంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు.